పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వారు పీక్ స్టేజ్కు చేరింది. ఇరు దేశాలు పరస్పరం విధ్వంసక దాడులు పాల్పడ్డాయి. ఘర్షణకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా టెల్ అవీవ్ పై ఇరాన్ అయిన విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఛేదించుకుని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయ ప్రాంగణాలను తాకాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణ్వాయుధ ఒప్పందంపై చర్చలు అర్థం లేదని ఇరాన్ తెలిపింది. అయితే చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు మాత్రం ప్రకటించలేదు. తాజా ఘర్షణలో ఇజ్రాయెల్ను కాపాడాల్సి వస్తే పశ్చిమాసియాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ 100 సంఖ్యల్లో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోము పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో పలు క్షిపణులు టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ నగరంలో మధ్య ఉన్న ఇజ్రాయెల్ సైనిక దళాలకు చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలయ ప్రాంగణాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హాకిర్యా తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. పౌర నివాస ప్రాంతాల్లో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివిధ ఆస్తుల నష్టం జరిగినట్టు, ఈ ఘటనలో కనీసం 3 మరణాలు కోల్పోగా 100 మందికి పైగా స్థానికులు గాయపడినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ నగరం పైన ఇరాన్ క్షిపణులు దూసుకు వస్తున్న సమయంలో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి. క్షిపణులను ఐరన్ డోము అడ్డుకోలేకపోవడానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే సహించేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థను సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయమని నేతన్యాహు స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో ఇది ఆరంభం మాత్రమేనని, మరిన్ని వైమానిక, క్షిపణి దాడులు జరగబోతున్నాయని చెప్పారు. పౌరుల విమానాలపై దాడులతో ఇరాన్ హద్దులు దాటిందని, తగిన భారీ మూల్యాన్ని ఆ దేశం చెల్లించకపోగా తప్పదంటూ కాట్జ్ మండిపడ్డారు. ఇదే తీరులో ఖమేనీ కొనసాగిస్తే టెహ్రాన్ నగరం మొత్తం కలిపుడిపోతుందని, టెల్ అవీవ్ సమీపంలో బెన్ గురియాను అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తదుపరి ప్రకటన వరకు చూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపారు. ఈ దేశానికి చెందిన హైఫా నౌకాశ్రమం పైన క్షిపణులు పడ్డాయి. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన 3 F-35 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి శుక్ర, శనివారాల్లో 2 ఇజ్రాయెల్ పైలట్లకు సంబంధించి పట్టుకున్నట్లు వెల్లడించింది. మరో పైలట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇరాన్ గగనతలంలో తమ విమానాలు నిరాటకంగా లక్ష్యాలను ఛేదిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక దళాల అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. 70కి పైగా యుద్ధ విమానాలు టెహ్రాన్పై దాడుల్లో పాల్గొన్నాయని చెప్పారు.